ఢిల్లీ రోడ్లపైకి కొన్ని వందల మంది స్టూడెంట్స్ వాళ్ళని తరుముకుంటూ పోలీసులు. అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఈ ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది? సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ఎందుకు చేశాడు? టోటల్ డీటెయిల్స్ మీకు షార్ట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్ టు ఫ్రమ్. అసలు ఢిల్లీలో ప్రొటెస్ట్ జరగడానికి రీజన్ ఏంటి? మే 3న నీట్ ఎగ్జామ్ జరిగింది. ఆ పేపర్ లీక్ అయిందని మే 12 రోజు పేపర్ క్యాన్సిల్ చేశారు. అంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ క్యాన్సిల్ అయింది. దాని తర్వాత సిబిఐ వాళ్ళు ఎవరైతే పేపర్ లీక్ చేశారో దానిని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. కానీ ఆ టైంలో అప్పుడు జరగాల్సిన ప్రొటెస్ట్, అప్పుడు రైజ్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇప్పుడు ఈ శీతాకాల సమావేశాలు జరగాల్సిన టైంలో వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? దీని వెనక ఏముంది? అంతలా సిజేపీ దేని గురించి ఉద్యమం స్టార్ట్ చేసింది మీకు చెప్తా. సో పేపర్ లీక్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ప్రొటెస్ట్ ఆన్లైన్లో స్టార్ట్ అయింది. సిజేపీ అని కాక్రోచ్ జనతా పార్టీ అనేది స్టార్ట్ చేసింది ఆన్లైన్లో. దానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ ఢిల్లీలో ఒక ప్లేస్ తీసుకొని అక్కడ నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 18 days అయింది. డాక్టర్స్ కూడా మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళండి అని కూడా ఆయన వెళ్ళలేదు. కానీ అనుకోకుండా సిచ్యువేషన్ క్రిటికల్గా మారిపోయింది. ఆయనని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన టైం వచ్చింది. సో హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా ఈ సిజేపీ తరఫున ఫైట్ చేస్తున్న వాళ్ళు కావాలని మా ఉద్యమాన్ని ఆపాలని మీరు సోనం వాంగ్చుక్ని మీరు తీసుకెళ్లారని చెప్తున్నారు. కానీ అక్కడున్న హైకోర్టు కూడా సోనం వాంగ్చుక్ హెల్త్ బాగాలేదు కాబట్టి తీసుకెళ్లారు, అంతకుమించి ఏం లేదన్నా కూడా సిజేపీ పార్టీ తరఫున వాళ్ళు ఎవ్వరు వినడం లేదు. నాకు ఇక్కడ పాయింట్స్ రైజ్ అయినాయి ఏంటంటే, నీట్ పేపర్ లీక్ అయినప్పుడు జరగాల్సిన ప్రొటెస్ట్ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? కరెక్ట్ శీతాకాల సమావేశాలు జరగాల్సిన టైంలో రాహుల్ గాంధీ అబ్రాడ్కి ఎందుకు వెళ్ళిండు? ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు ఒక రోజు జరగాలంటే 9 కోట్లు ఖర్చు అవుతుంది. దానిని చెడగొట్టాలన్నా లేకపోతే ఇంకేదైనా ఉందా? సిజేపీ వాళ్ళు కొన్ని డిమాండ్స్ చేశారు. ఏంటంటే, ఏదైతే పేపర్ లీక్స్ జరుగుతున్నాయో వాటిలో అవకతవకలు లేకుండా చూసుకోవాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ని మార్చాలి. సో ఇలాంటి ఈ డిమాండ్స్ చేశారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు? సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ, రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్ ఎవరైతే ఏదైతే చెప్తారో అవి పాటించే పార్టీ సిజేపీ. సో వీళ్ళని నమ్మి మన జెన్జీ కిడ్స్ నాశనం అవ్వకండి. ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్న గొడవలో పోలీసులకి గాయాలయ్యాయి, ఇటు స్టూడెంట్స్కి గాయాలయ్యాయి. కానీ ఇందులో 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. పోలీస్ సైడ్ మాట్లాడితే వీళ్ళు మమ్మల్ని కొట్టారని చెప్తున్నారు, కానీ స్టూడెంట్ సైడ్ మాట్లాడితే మా మీద వీళ్ళు అధికారం చలాయిస్తున్నారు, బలప్రయోగం చేస్తున్నారు వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇదంతా ప్రెజెంట్ అనవసరమైన గొడవ సిజేపీ చేసేదైతే. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయినప్పుడు జరగాల్సిన గొడవ ఇప్పుడు జరగాలని లేదు, దాని అవసరమే లేదు. దాని మీద తీసుకోవాల్సిన రియాక్షన్స్ తీసుకున్నారు. అంత క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకు? పార్లమెంట్ సమావేశాలు ఆపడం కోసం, లేదా వీళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్ మొత్తం ఓవరాల్ ఇండియా ఆర్ గ్లోబల్ వైడ్ స్ప్రెడ్ అవ్వాలి. మా దగ్గర ఇంత అన్యాయం జరుగుతుందని వీళ్ళు ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఇదే. కానీ అండ్ ఇది ఇంపార్టెంట్ ప్రొటెస్ట్ అంటే ఎస్, కొంతమంది ఇంపార్టెంట్ అనొచ్చు, కొంతమంది అన్ఇంపార్టెంట్ కూడా అనొచ్చు. ఇది నీట్ పేపర్ లీక్ మీదనే అయ్యి ఉంటే జరగాల్సిన టైంలో జరిగితే రియాక్షన్ వచ్చేది. కానీ అది మొత్తం అయిపోయిన తర్వాత ఒక 2 months గ్యాప్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు. దీని మీద ఇంకా గొడవ జరుగుతుంది. కొన్ని వందల మంది స్టూడెంట్స్ రోడ్డు మీద కూర్చున్నారు, ఇండ్లకు వెళ్లకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ స్టే చేస్తున్నారు, ఓవర్ నైట్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ ప్రొటెస్ట్ కోసం. సో సిజేపీ పార్టీ ఏం చేసిందంటే, ఇదంతా అయ్యే పని కాదని పార్లమెంట్ సైడ్ మార్చ్ ప్లాన్ చేసింది, అంటే ర్యాలీ. చలో సంసద్ అని పిలుపునిచ్చి కొన్ని వందల మంది స్టూడెంట్స్ని తీసుకెళ్ళడానికి ట్రై చేసింది. అది ఒక భారీ ర్యాలీ. పోలీసులు మీకు దీనికి అనుమతి లేదు, ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పినందుకు గొడవ స్టార్ట్ అయింది. బ్యారికేడ్లు విరగొట్టడం, పోలీసుల మీదకి వెళ్ళడం, ఇదంతా అనవసరమైన గొడవ. పర్మిషన్ లేదు అన్నప్పుడు పర్మిషన్ లేనట్టే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇలా జరుగుతుంది ఢిల్లీలో. దయచేసి జెన్జీస్ మీ కెరియర్స్ని, మీ లైఫ్స్ని ఈ సిజేపీ పార్టీని నమ్ముకొని నాశనం చేసుకోకండి. ఈ పార్టీ వెనకాల చాలా పెద్ద పెద్ద హస్తాలే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది కొన్ని రోజులకు ఆగిపోతుంది కూడా, దాని తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఈ జరుగుతున్న ఇష్యూని వీలైనంత త్వరగా క్లోజ్ చేసేయండి చూసి, అంతేగాని షేర్ చేయకండి. షేర్ చేసే కొద్దీ ఇష్యూ పెరుగుతుంది, ప్రొటెస్ట్ పెరుగుతుంది, స్టూడెంట్స్ ఇంకా పెరుగుతూ ఉంటారు. సో అంతే. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you.